నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఈశ్వర్ గారి సుకేష్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ముందు ఎపిసోడ్లో మనం ఎన్నో పితృదోషాల గురించి ఎంతో చక్కగా వివరించారు. 300 పితృదోషాలు ఉన్నాయి అంటున్నారు కదా గురుగారు. అలాంటి వాళ్ళ ఇంట్లో ఎలాంటి దుష్ఫలితాలు అనుభవిస్తారు గురుగారు? చాలా చక్కని ప్రశ్న అమ్మా. పితృదోషాల్లో చాలా రకాల దోషాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా గరుడ పురాణములో ప్రత్యేకంగా కర్మపాక విమోచనము మరియు ప్రేతఖండము అనేటటువంటి విభాగాలలో 300 రకాల పితృదోషాల గురించి శాస్త్రం చెప్పబడింది. అయితే ఇలాంటి పితృదోషాలు ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లల్లో ముఖ్యంగా 5 రకాల దుష్ఫలితాలను ఆ కుటుంబాలు లేదా ఆ వంశీకులు అనుభవిస్తూ ఉంటారని శాస్త్రం చెప్తుంది. అందులో మొట్టమొదటిది మానసికము మరియు ఆరోగ్యము. ఎప్పుడూ కూడా వాళ్లకు మనసు అనేది ఎప్పుడూ ప్రశాంతత ఉండదు. నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటుంది, దేనికో తెలియదు, తపన పడుతూనే ఉంటుంది. ఇక రెండవది శరీరంలో సత్తువ ఉండదు. చాలా నీరసంగా కానీ అసలు ఏ పని చేయకుండా దేని మీద మనసు బుద్ధి కేంద్రీకరించకుండా ఉంటారు. ఎప్పుడు శరీరంలో ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూనే ఉంటుంది వాళ్ళకు. ఓకే, ఇది మొట్టమొదటిది. అందులో ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాన్నగారికి ఆరోగ్యం ఉంది, ఓ 2 రోజులు 3 రోజులు జ్వరమో ఏదో వచ్చింది, 2 రోజులకు తగ్గుతుందా, వెంటనే అమ్మగారికి తగ్గంగానే ఇంట్లో పిల్లలకు ఎవరో ఒకరికి కంటిన్యూగా మార్చి అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు వస్తూ ఉంటాయి. దీన్ని బట్టి వీళ్లకు పితృదోషాలు ఉన్నాయని మనం గ్రహించవచ్చు. ఇక రెండవది కుటుంబ సమస్యలు. కుటుంబ సమస్యలు అంటే కొంతమందికి ఉమ్మడి కుటుంబమైనా కొంతమందికి చిన్న కుటుంబమైనా కానీ ఇంట్లో ఉండేది 4 అయినప్పటికీ కూడా చెట్టుకోళ్ళు పుట్టకోళ్ళు ఉంటారు. ఇక అందరూ కలిసి అన్నం తినడం పండగనే చెప్పుకోవచ్చు. అంటే ఏ రోజు కూడా సఖ్యతగా 4 కలిసి చక్కగా భోజనం చేసేటటువంటి పరిస్థితులు వేళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. అర్థమైందా? ఏ కుటుంబంలో అయితే భోజనము అందరూ కలిసి ప్రశాంతంగా తింటారో ఆ ఇంట్లో పితృదోషాలు అనేవి ఉండవు. ఓకే, కానీ అలా ఉండనివ్వదు ఇది. ముఖ్యంగా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం, తల్లిదండ్రులకు పిల్లలపైన ఉండవలసిన మమకారము వాత్సల్యము వీక్నెస్గా చేస్తుంది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండదు. పిల్లలు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, పిల్లలు మనల్ని సరిగ్గా చూసుకోరు, పిల్లలు మనల్ని తిడుతున్నారు, మనల్ని ఒక రకమైనటువంటి చేయి దాటిపోతున్నారు అని తెలిసినా కానీ తల్లిదండ్రులు పిల్లల్ని కట్టడి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ పితృదోషాల వల్ల. ఖచ్చితంగా. అంటే అతి ప్రేమ అతి మమకారము ఏర్పడుతూ ఉంటుంది పిల్లలు ఇబ్బంది పెడుతున్నా కూడా. అర్థమవుతుందా? అది కూడా పితృదోష ప్రభావమే. ఓకే. ఇక భార్యాభర్తల మధ్యలో సఖ్యత ఉండదు. పిల్లలకు ఉన్నదే 4. ఈ 4లో ఏ ఒక్కరికి ఇంకొకరితో సఖ్యత అనేది ఉండదు. కొడుకు కోడలు అత్త మామ కావచ్చు, పిల్లలు తల్లిదండ్రులు కావచ్చు, ఈ కుటుంబాలలో ఎక్కడా సఖ్యత ఉండదు. ఇది పితృదోషాల్లో తెలుసుకోవాల్సినటువంటిది. ఇది ఒకటి. ఇక వీటితో పాటు ఉద్యోగము మరియు వ్యాపారాల్లో నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే నమ్ముతామో వాళ్ళు మనల్ని మోసం చేయడము, లేదా వాళ్ళ పనులకు మనల్ని వాడుకోవడము. అర్థమవుతుందా? ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. 2, మనము ఎవరికైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తిరిగి రాకపోవడము, మనకెవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు మనకి ఇవ్వకపోగా మనం తీసుకున్నటువంటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టడము, ఆర్థికంగా భయంకరమైనటువంటి టైట్ పొజిషన్కి ఇలా దిగజారుస్తుంది అన్నమాట. ఇక రెండవది శత్రుత్వం మరియు నీరాపనిందలు పడతాయి. అంటే ఇతనికి సంబంధం లేనటువంటి వ్యక్తులకు, సంబంధం లేని పనులకు కూడా వీళ్లకు
వీళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. వీళ్ళ మీద నీలాప నిందలు పడడంతో పాటు సాధారణంగా మామూలుగా పలకరించినా కానీ ఎవరినైనా సాధారణంగా నవ్వుతూ పలకరించినా కానీ వాళ్లకు మనం శత్రువులా కనబడతాం. మనం చెప్పేది మంచి ఉద్దేశమైన ఎదుటి వాళ్లకు శత్రుత్వంలానే కనబడుతుంది, వాళ్లకు చెడుగానే అనిపిస్తుంది. మనం ఏది మాట్లాడు, నువ్వు ఏ పని చెయ్యు, అది వాళ్లకు ఎదుటి వాళ్లకు ఖచ్చితంగా శత్రుత్వంలానే కనబడుతుంది. అర్థమవుతుందా? నువ్వు ఏది చేసినా. అన్నిటికన్నా ముఖ్యంగా వీటన్నిటితో పాటు ఎవరికైతే పితృదోషం అనేది ఉందో వాళ్లకు దుష్టబుద్ధులు ఎక్కువ జరుగుతాయి. అంటే బాగా కోపము, అసహనం అనేది ఉండదు, ఎప్పుడు కోపము, ఎప్పుడు చీదరించుకోవడము, విశేషించి దేవతలపైన, దైవం మీద, ధర్మం మీద బుద్ధి అనేది రానే రాదు. ఎందుకంటే ఎప్పుడైతే దైవం మీద, దేవతల మీద విశ్వాసము, భక్తి వస్తుందో ఆ ప్రభావం తగ్గుతున్నట్టే లెక్క. దానివల్ల ఏమవుతుంది? ధర్మకార్యాలు చేయడము, పితృకార్యాలు చేయడము. అర్థమైందా? వీటికి సంబంధించినటువంటి చేయడం వల్ల మొత్తానికి పితృదోషాలు పోతాయి. అలా పోనీయకుండా ఈ పితృదోషాలు ఆ వ్యక్తిని ఇంకా మరింత పతన స్థాయికి తీసుకెళ్తూ ఉంటాయి. అసలు దేవుడు అంటే నమ్మబుద్ధే కాదు వాడికి. దేవుడు అంటే నమ్మరు, దేవుడు అంటే నచ్చరు. పూజలు కానీ విశేషాలు కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో సరే స్త్రీలు ఉన్నారు, ఆడవాళ్ళు ఎవరైనా ఆ పూజో ఈ పూజో చేసుకుందాము, లేదా ఒక సమస్యకు ఏదైనా ఒక పరిష్కారం చేసుకుందాము అంటే ఖచ్చితంగా పితృదోషాలు మిగతా వాళ్ళను ప్రేరేపిస్తాయి. ఎప్పుడు చూడు ఏదో ఒక పూజ చేస్తూనే ఉంటావు, ఎప్పుడు చూడు అది చేస్తావు, ఇది చేస్తావు, అది ఇది అని ఆ ఇంట్లో గొడవలు తగాదాలు లేకుండా ఏ చిన్న పని కాదు. అలా ప్రేరేపిస్తాయి వాళ్ళను. ఎందుకు అంటే ఆ కుటుంబం వృద్ధిలోకి రాదు. అలా వృద్ధిలోకి రావాలి అంటే నలుగురికి బుద్ధి పుట్టాలి, నలుగురు ఇది చేసుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే పనికి మాలిన విషయాలకు వేలకు వేలు ఖర్చు పెడతారు, కానీ ధర్మకార్యము మన ఇంట్లో ఉన్న మనకు సంబంధించినటువంటి దోషాలు తొలగించుకోవడం కొరకు ఏదైనా ఒక ధర్మకార్యం చేద్దాము లేదా ఒక దైవ కార్యం చేద్దాము అని అంటే మనసు రాదు, చచ్చిన రాదు. ఓకే, ఇన్ని రకాల పితృదోషాలు ఉన్నాయి, అవన్నీ తొలగిపోవడానికి ఏదైనా దైవపరమైన కార్యక్రమాలు చేసుకోమంటారా? చాలా చక్కని ఉన్నాయమ్మా. అందులో విశేషించి ఎవరెవరికి వాళ్ళ జాతకంలో ఏ రకమైన దోషం ఉంది అనేది మనం కనిపెట్టగలిగితే ఆ దోషానికి సంబంధించినటువంటి పరిష్కారాలు చాలా ఉన్నాయి. ఇందులో అన్నిటికీ కూడా లక్షలు పెట్టి పితృదోషాలు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చిన్న చిన్న ఖర్చులతోని ఇంట్లోంచే కొన్ని దోషాలను మనం తొలగించుకోవచ్చు, అలానే వాటి ప్రభావాలను కూడా మనం తగ్గించుకోవచ్చు. దానికి సంబంధించి ఈ వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళ జాతకాలను, వాళ్ళ పరిస్థితుల్ని, వాళ్ళ యొక్క సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏ దోషాలతోని ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులకు తగ్గనటువంటి సరైన సూచనలు మనం ఇవ్వచ్చు అన్నమాట. ఓకే గురుగారు, మీకు మరిన్ని వీడియోల్లో ఇంకా అద్భుతమైనటువంటి తొందరగా అద్భుతంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటివి కూడా చెప్తాను నేను మీకు. ఓకే గురుగారు, ఎంతో చక్కటి విషయం తెలిపినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. చూసారు కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి, గురువుగారు మీతో కాంటాక్ట్ అవుతారు. థ్యాంక్ యూ.